దాన్ని పట్టి ఎంఆర్ ఆఫీసులకు పోయి కొట్లాడే జనము లేకపోతే ధైర్యం లేకను వీళ్ళు చేయరని ఉద్దేశంతోనే ఆఫీసులు కూడా మన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాకుండా పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మనకి రెస్పాండ్ కాలే. ఏదైనా చెప్పినా కూడా చేద్దాం పోనేది. ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నాము, కనీసం వచ్చే మనకు వారం లోపల లేకపోతే 2 వారాల లోపల మీ ఇచ్చిన వినతి పత్రానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఇచ్చే భరోసా వీళ్ళు దగ్గరలేదు. వీళ్ళు వేడో స్విచ్లు ఉన్నాయి, వీటి పనులు జరగవు వాళ్ళవి. వాళ్ళు ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టాలా, అన్ని విధాలు ఇబ్బంది పెట్టాలా, అది తప్పితే వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తామని కానీ ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఆయన కూడా అంటాండే మన చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అనిపిస్తుంది. ఎవరు ఇప్పుడు వ్యవసాయం చేసే అంతా కూలీలు పోతున్నారు, అదే డబ్బులు వస్తానన్నారు. ఎందుకంటే ఇతను ఏం చేయలే, రైతు భరోసా ఇవ్వడంలే, రుణాలు ఇవ్వడంలే, మహిళలకు ఏంటి కూడా సంఘాల తరపున కానీ ఏంటి కూడా డబ్బులు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఆయన డబ్బులు కట్టి ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు డబ్బులు వేస్తున్న పరిస్థితి. ఈరోజు ఏం చేస్తారు, రైతు పరిస్థితి రైతు బజార్లో పడినారు. ఈ అరటి చెట్లు పెట్టి ఈ చీనా చెట్లు ఎండిపోయి పెన్లో తాళ్ళబొట్లు తెంపి ఇప్పుడు ఖర్చులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా ఆయన చెప్పి నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు రైతు దండగ వ్యవసాయం అని, ఈయన ప్రభుత్వంలో వ్యవసాయం దండగా, అందరూ కూలీనాలు చేసుకుంటేనే కూలి వస్తుంది అనేది అందరికీ రైతులకంటే తెలిసింది. అందుకు రైతులు కాపాడాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పరిపాలన చేస్తే తప్ప రైతులు ఎవడు బాగుపడని చెప్పి ఈ ఉద్దేశపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు తాడమేరి రైతులు ముఖ్యంగా మన తాడమేరి తహసీల్దార్ కార్యాలయానికి రావడం ఏమనగా, మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో, చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక నినాదం. గతంలో రీసర్వే అన్నారు, జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేయాలని అన్నాడు. రీసర్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిండేది, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఆ రోజు తెలియక ఆ మచ్చను మా వైఎస్ఆర్ గవర్నమెంట్ పైన పూసినారు. అదే ఈరోజు రీసర్వే ఎత్తివేస్తామని అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు పోయినాడు. రీసర్వే ఎత్తేస్తాము అనే ఉద్దేశంతోనే రైతులు కానీ ఇంకోటి కానీ అప్పుడు అపోహలు సృష్టించినారు. భూములన్నీ జగన్ తీసుకుంటున్నాడు, రీసర్వే చేస్తున్నారని. ఎక్కడ భూములు తీసుకుంటున్నాం మరి ఈరోజు ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయింది. కనీసం నువ్వు రీసర్వే అయినా ఎత్తేయచ్చిండొచ్చు. సరే, రీసర్వే ఎత్తేయకపోవడం నీ చేతిలో కాదు, కూటమి ప్రభుత్వం ఉంది కదా. నువ్వు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి రీసర్వే అనేది తీసేయచ్చు కదా. ఆ రీసర్వే తీసేయకపోను, స్టేట్ గవర్నమెంట్ ఈరోజు రీసర్వేని తీసేయకపోను, మళ్ళీ కూడా అదే కంటిన్యూ కొనసాగిస్తారు. పోనీ 2 ఏళ్ల తర్వాత అయినా మీరు రీసర్వేను ఉన్న తప్పప్పులు ఏమన్నా ఒక్క ఇదైనా ఇంచైనా కదిలించినారా? 2 సంవత్సరాలు అయింది. ఒక కొనుకుంట్ల రెవెన్యూ పరిధిలోనే 1200 ఖాతాలు, 1200 రైతులు ఖాతా నెంబర్లు ఉన్నాయి. ఒక 200 ఖాతా నెంబర్లైనా సరి చేసిన పోపాన ఈ కూటమి ప్రభుత్వం చేసినారా అని నేను అడుగుతున్నాను. మరి అదే అపవాదం మాకు సృష్టించినారు. జగన్మోహన్ రెడ్డి రీసర్వే తెచ్చినాడు, ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ అని. అది కళ్ళు మూసుకున్నారా? ఈ పొద్దు రాష్ట్రము దేశానికే తెలుసు. రీసర్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్, అది మన జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి మీరు ఆ రోజు ఓట్లు దండుకోవడం జరిగింది. రైతులు మీ భూములన్నీ రీసర్వే పెట్టినాడు పోతున్నాయని. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు మీరు రీసర్వే ఎత్తేయడం ఒకటా, లేదంటే గతంలో 2018లో ఎలాగైతే రైతులకు పాస్బుక్లు ఉన్నాయో ఆ విధంగా తెచ్చి ఇవ్వడము రెండవదా? అది లేదంటే మాకు తక్షణమే మీరు రీసర్వే కంటిన్యూ చేస్తూ కూడా ప్రతి రైతుకు సమస్య లేకుండా ఫస్ట్ అవగాహన సదస్సులు కల్పించండి రైతులకు. ఈ రోజు కూడా అన్నదమ్ములు ఉంటే 10 ఎకరాలు, ఇద్దరికి 5 ఎకరాలు ఉంటే 6 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ పొద్దు 5 ఎకరాలు పడిన రైతు 4 ఎకరాల దగ్గరికి పోతే రాడు. ఆ విధంగా వచ్చినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి వారికి కానీ, ధర్మవరం ఆర్డీఓ వారికి కానీ, తాడమేరి తహసీల్దార్ గారికి కానీ ఒక్కటే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అంత అన్యాయం జరుగుతుంది. ఈ రీసర్వే సమస్యను దీన్ని కంటిన్యూ చేయండి, కానీ రైతుల సమస్యను పరిష్కరించి పాస్బుక్లు యథావిధిగా చేయాలని రైతుల తరఫున మేము తాడిమేరి మండల రైతులు కోరుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే సమస్య, ఒక తాడిమేరి మండలమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ భూ సర్వే, రీసర్వే, అసలు భూములు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియడంలే. మమ్మల్ని అన్నారు, మేం కాదు, ఇప్పుడు తరిచేయండి. 2 సంవత్సరాలు అయింది కదా, 1 ఎకరా అయినా ఎవరికైనా తరిచేసి ఇచ్చినారా? కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవాలని కోరుచున్నారు.